హాయ్ బేబీ, మొగల పూల గుమాలిస్తాను. ఎవరి కోసం? నా కోసమేనా? అతివాగుడు కట్టుపెట్టి మర్యాదగా వచ్చిన దారిని ఇక్కడ నుంచి వెళ్తే నీకే మంచిది. చూడు బేబీ, ముక్కు మీద కోపం అస్సలు బాగలేదు. కాస్త నవ్వచ్చు కదా. నవ్వుతూ మాట్లాడడానికి నువ్వేమన్నా నా మైనత కొడుకువా, నా పక్కింటి వాడివా? నువ్వు కోరుకుంటే నీ చుట్టాన్ని అవుతా. నువ్వు సయ్యంటే నీకు పక్కలోకి వస్తా. ఏమంటావు? చేయమంటానా? మూతి పళ్ళు రోల కొడతానంటాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళవు. వెళ్ళమని కానీ వెళ్ళటానికి నీ ప్రియుణ్ణి విక్రమ్ సింహాన్ని కాదమ్మా, ఎంపీ యమధర్మని. నీలాంటి ముద్దు గుమ్మలకి మన్మధుని. అంటే రౌడీ యమధర్మ అంటే మీరేనా? సబాస్ సబాస్. మృత్యుని కళ్ళ ముందు పెట్టుకొని భయపడని నీ చిన్న గుండెకు నా జోహార్. మిస్టర్ యమధర్మ, ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకోండి. ఈ యమధర్మ తెలిసింది ఒకటి, పడక పరిచయం మాత్రమే. అది నీతోనే. ఏమంటావే? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటాను. పొగరు పొగరు మాట్లాడుతున్నా. దొండ పండు లాంటి నీ పెదాలను చూసి కొరికి కొరికి తినాలనిపిస్తుంది. మిస్టర్, అదే ఒకడు కట్టిపెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు పిలిచి నిన్ను పట్టిస్తాను. పోలీసులా? వాళ్ళు నన్నేం చేస్తారే? నేను విసిరేసే బిస్కెట్లు తీసుకొని బచ్చాగాళ్ళు నన్నేం చేస్తారే వాళ్ళు? రావే రా. ఈ యమధర్మం టచ్ చేయాలంటే ముందు ముద్దు, తర్వాత కవిగిలి. అరే విజయ్, నా మీద చేయవేసిన నిన్ను నీ రొమ్ములు పగిలిపోతాయి. ఆ అమ్మాయిని ఎక్కడ వదిలిపెట్టి ఇల్లురా. నీలాంటి మద పిచ్చి పట్టిన పిచ్చి కుక్కల్ని అడ్డంగా తెగ నరుకుతాను కానీ నేను పారిపోవడం నా జాతకం లేదు బే. నా గురించి తెలియక ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు. ఏరా కుత్తే, నీ గురించి తెలుసుకోవడానికి నువ్వేమైనా భగత్ సింగ్ వారసుడివా, అల్లూరి సీతారామరాజు పక్కింటోడివా? నీ గురించి కథలు కథలుగా చెప్పుకోవటానికి. అరే విజయ్, నాకు ఆగ్రహం వస్తే ఈ సీమ మొత్తం బగ్గుమని మండుతుంది. ఏరా గుట్లే, ఈ తెలంగాణ ఏమైనా మీ తాత తగలబెట్టిన గడ్డివాములంట్రా మాడిపోవటానికి? ఎందరో అమరవీరుల ఆశిష్యులతో ఏర్పడ్డ ఈ తెలంగాణని నీలాంటి రౌడీ నా కొడుకులు ఏమి పీకలేరు బే. అరే విజయ్, నా దారి కట్టి వస్తాను, తల పగిలి సస్తావు. పదవిలో ఉన్నవాడు లేనివాడు నీలాంటి రౌడీలు గుండా నా కొడుకులు బెదిరించబట్టే ఈ రాష్ట్రం అదో గతి పాలవుతుందిరా. నీ రొమ్ములు చిల్చి నీ రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటారా? అతి త్వరలోనే
నీ తల తెగ నరికి నీ రక్తంతో నా ప్రాణ స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. అరే అది నీ తరం కాదు. అవుతుందో లేదు సాక్ష్యాలు సంపాదించిన రోజు తెలుస్తుందిరా. నువ్వు సాక్ష్యాలు సంపాదించే లోపలే నువ్వు కూడా నీ స్నేహితుడి దగ్గరికి వెళ్తావు. వస్తా. ఓరా పిరికి పండ. థ్యాంక్స్ విజయ్, సమయానికి వచ్చి మళ్ళీ నన్ను రక్షించావు. నేను ఈ నాటకంలో ఉన్నంతసేపు నేను కాపాడుతూనే ఉంటా. అదే నీ డ్యూటీ. నేను